హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిత కుకింగ్ ఛానల్. ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే రెసిపీస్ వచ్చేసి 3 రకాల కారప్పొడులు అండి. వేడివేడి అన్నంలోకైనా సరే లేదా వేడివేడి టిఫిన్స్లోకైనా ఉపయోగపడే ఈ 3 రకాల కారప్పొడులు చూపించబోతున్నాను. ఈ కారప్పొడులను ఒకసారి చేసి పెట్టుకుంటే 1 మంత్ వరకు నిల్వ ఉంచుకోవచ్చండి. అస్సలకి ఎప్పుడు తిన్నా సరే ఫ్రెష్గానే ఉంటుంది. అలాగే అంతే టేస్టీగా కూడా ఉంటాయండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వారికి కూడా చాలా మంచిదండి ఈ పొడులు. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి వీటిని. ముందుగా నేను చూపించబోయే మొదటి కారప్పొడి వచ్చేసి చింత చిగురు కారప్పొడి అండి. ఈ చింత చిగురును బాగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో వేసి ఇంట్లోనే మనము 3 రోజుల పాటు బయట ఉంచేసి బాగా ఆరనివ్వండి. ప్రతిరోజు ఒకసారి కలిపేసి మళ్ళీ అలాగే ఉంచితే కనుక అది మొత్తం ఇంట్లోనే డ్రై అయిపోతుందండి. ఎండలో పెట్టాల్సిన అవసరం లేదండి, ఇంట్లోనే మొత్తం ఇలా డ్రై అయిపోతుంది. చూడండి, 3 రోజుల తర్వాత ఇలా డ్రై అయిపోయింది కదా. ఇప్పుడు దీంతోనే కారప్పొడి చేసుకోబోతున్నాము. ముందుగా స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకొని అందులోకి 4 ఎండుమిరపకాయలని వేసుకోండి. ఇవి వచ్చేసి బాడిగే మిర్చి అండి. ఇవి అంత కారంగా ఉండవు, కలర్ కోసం వేసుకుంటున్నాను. ఇప్పుడు గుంటూరు మిర్చి వచ్చేసి ఇవి ఒక 4 వేసుకోండి. ఇవి కారంగా ఉంటాయి. ఇప్పుడు వీటిని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఎండుమిర్చిని పక్కన ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇదే బాండీలోకి ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ల దాకా మినపగుళ్ళను వేసుకోండి. వీటిని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను వేసుకొని మరొకసారి ఇలా బాగా ఫ్రై చేసుకోండి. ఇలా నువ్వులను వేసుకున్న తర్వాత కూడా నువ్వులు కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు ఎండు కొబ్బరి ముక్కల్ని కూడా వేసుకోండి. ఇప్పుడు వీటిని కూడా ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి వేయించి పెట్టుకున్న పల్లీలను కూడా 1 కప్పు దాకా వేసుకొని ఇలా ఒకసారి ఫ్రై చేసుకోండి. పల్లీల్ని నేను ముందుగానే వేయించి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఒక్కసారి వేడి చేసుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకున్న వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే బాండీలోకి మనము 1 కప్పు కరివేపాకును వేసుకోండి. కరివేపాకు మొత్తం డ్రై రోస్ట్ అయ్యేంత వరకు ఇలా ఫ్రై చేసుకోండి. కరివేపాకు అనేది ఇలా మనం చేత్తో నలపగానే పొడి పొడిలా అయిపోవాలండి, అంతవరకు రోస్ట్ చేసుకోవాలి. చూడండి, చేత్తో ఇలాగానే పొడి పొడిలా అవ్వాలి. సో ఇలా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ ప్రాసెస్ మొత్తము స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి చేసుకోండి. ఇప్పుడు మనము డ్రై చేసి పెట్టుకున్న ఈ చింత చిగురును తీసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే పల్లీల్ని అలాగే కొబ్బరిని మనము కొలుచుకున్నామో అదే కప్పుతోనే 2 కప్పుల దాకా చింత చిగురును తీసుకోవాలండి. కరివేపాకు బాగా రోస్ట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చింత చిగురును వేసుకోండి. బాండీ అనేది వేడిగానే ఉంటుంది కదండి, ఆ వేడితోనే మనము చింత చిగురుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చింత చిగురు డ్రై అయిన తర్వాత మరింత సాఫ్ట్గా ఉంటుందండి, అందుకోసం త్వరగా మాడిపోతుంది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత వేసుకోవాలి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చల్లారేంత వరకు ఇందులోనే వదిలేసేయండి. ఇప్పుడు మిక్సీ జార్ని తీసుకొని ఇందాక వేయించి పెట్టుకున్న ఎండుమిరపకాయలని వేసేసుకొని కచ్చాపచ్చగా ఒకసారి గ్రైండ్ చేసి తీసుకోండి. ఇలా ఎండుమిరపకాయలని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న పల్లీల్ని ఎండు కొబ్బరిని కూడా వేసేసుకోండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా వెల్లుల్లిపాయలని కూడా వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పు అలాగే 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని కూడా వేసేసుకొని ఇప్పుడు మెత్తగా ఇలా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి బాగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఇందాక వేయించి పెట్టుకున్న కరివేపాకు అలాగే చింత చిగురిని కూడా వేసేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మూతను పెట్టేసి మెత్తగా అయ్యేంత వరకు ఇప్పుడు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా మెత్తగా అయ్యేంత వరకు గ్రైండ్ చేసుకోండి. అంతేనండి, చింత చిగురు కారప్పొడి రెడీ అయిపోతుందండి. ఇలా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ కారప్పొడిని ఒక బౌల్లోకైనా సరే లేదా ఒక ప్లేట్లోకైనా సరే వేసుకొని కాసేపు చల్లారనివ్వండి. ఆ తర్వాత ఒక ఎయిర్టైట్ బాక్స్లోకి వేసుకొని స్టోర్ చేసుకుంటే కనుక 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. చూసారు కదండి, మొదటిది చింత చిగురు కారప్పొడిని ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడు రెండోది వచ్చేసి వెర్రి నువ్వుల కారప్పొడి అండి. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక బాండీని పెట్టుకుని అందులోకి 1 కప్పు వెర్రి నువ్వులను వేసుకోండి. వీటిని ఇలా ఫ్రై చేసుకోండి. వీటిని గట్టి నువ్వులు అలాగే ఇంగ్లీష్లో వచ్చేసి నైగర్ సీడ్స్ అని అంటారండి. స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకోండి. ఇలా చిటపటలాడుతున్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి. ఈ నువ్వుల్ని తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయండి. ఇది చాలా హెల్తీ అండి, తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు అదే బాండీలోకి వేయించి పెట్టుకున్న
పల్లీల్ని 1 కప్పు దాకా వేసుకోండి. అలాగే 1 కప్పు దాకా ఎండు కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇలా వీటిని కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులను కూడా వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోండి. నేను ఎప్పుడైనా సరే పల్లీల్ని వేయించి ఒక బాక్స్లోకి స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు. ఎందుకంటే పల్లీల్ని వేయించుకోవడానికి టైం ఎక్కువగా తీసుకుంటుంది కాబట్టి నేను ఎప్పుడు ఇలా పల్లీల్ని వేయించి స్టోర్ చేసి పెట్టుకుంటానండి. ఫస్ట్ టైంలో మనకు చట్నీల కోసము టైం సేవ్ అవుతుంది. ఇలా వేయించుకున్న వీటిని ఇప్పుడు పక్కన ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి. ఇప్పుడు అదే బాండీలోకి 5-6 దాకా ఎండుమిరపకాయలని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి. ఇలా ఎండుమిరపకాయలు మొత్తం బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇప్పుడు అదే ప్లేట్లోకి వేసుకొని చల్లారనివ్వండి. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల దాకా వెల్లుల్లిపాయలని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ బెల్లాన్ని వేసుకోండి. రుచికి సరిపడంత ఉప్పును కూడా వేసుకోండి. బెల్లం వచ్చేసి ఆప్షన్ అండి. చాలా మంది అయితే వేసుకోరు. నేనైతే కారపొడిలో కంపల్సరీగా బెల్లాన్ని వేసుకుంటాను. దాని తర్వాత వీటన్నిటిని మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా మిక్సీ పట్టుకోండి. ఇలా మెత్తగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి వేసుకొని చల్లారనివ్వండి. అంతేనండి, గట్టి నువ్వుల కారపొడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మూడోది వచ్చేసి అవిసె గింజల కారపొడి అండి.